మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. జాతిపితగా మనందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. అన్యాయంగా 6 మాసాల్లో తోటాలతో డే లైట్ మర్డర్ చేశారు. ఆయన రక్తం ఈ భూమి పొరల్లో ప్రవహిస్తూ ఉంది. అధ్యక్ష శ్రీమతి ఇందిరాగాంధీ తాను మరణించే ముందే ఒరిస్సా మహాసభలో చెప్పింది, నేను మరణించినా పర్వాలేదు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నా చివరి రక్తబొట్టు వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ప్రతి రక్తబొట్టు ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పిన మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి చాలామందికి. ఆమె రక్తం కూడా ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఈ భూమి పొరల్లో చింది ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే రాజీవ్ గాంధీ అధ్యక్ష, ఈ దేశ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతూ ఉంది అధ్యక్ష.